యాహ్! ఇదే టాపిక్. భజన చేస్తేనే జీవితం అనేది చంటన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి. ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి. వాళ్ళు నీకేదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు. నేను ఇక్కడ ఉండిపోయా. దానికి యాక్సెప్ట్ చేస్తా. ఉండొచ్చు. సీ దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. నాకు తెలుసు భజన చేయాలి, మస్కా కొట్టాలి ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే నాకు రాదు. అది ఆర్టిఫిషియల్‌గా తెలిసిపోతది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడొచ్చి, "అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దిరిపోద్దన్నా" పడి నవ్వుతా అంటే నాకు తెలుసు. అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు. నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో అర్థమైపోతది. వీడు మస్కా కొడుతున్నాడు. ఆ మస్కా కూడా ఏంటి కొంతవరకు రియలిస్టిక్‌గా ఉంటే ఓకే. అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ ఇక్కడ అర్థమైపోతది. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా? మనకు అర్థమైపోతది. వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్, వీడితో దూరం ఉండాలి. సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం. మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా అద్దరిపోయింది అన్నా, అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది వీడు ఏదో పేకుతున్నాడని. అప్పుడేంటి మన గురించి మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అది చేయడం? అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్. నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా. అది మస్కా కదా, అలా వాళ్ళకి కూడా తెలుస్తుంది జెన్యూన్. అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్, రాను రాను కామెడీ తగ్గిపోయింది, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అన్నదానిపై నువ్వేమని చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను. నేను ఒక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ పీజీ స్టూడెంట్ని, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేసా. దానికి బండబూతులు పడ్డాయి నాకు, తిట్లు. అరే ఇది కాదా, ఓకే ఐ రియలైజ్డ్ చెయ్యొద్దు ఇలా అని చెప్పి. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది. ఇంకా 10 సంవత్సరాలు కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. తడి చెత్త పొడి చెత్త ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, అవి జరిగినాయి. కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే అప్పటికి ఇప్పటికీ మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఒక డికేడ్ 10 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి వల్గర్గా చేస్తున్నా ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు చాలా రోజులు, ఈ మధ్య కాలంలో చూడట్లేదు. నేను వెబ్ సిరీస్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసే టైం దొరకట్లేదు. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు